మై ఛానల్. ఈరోజు ఆలు మటర్ పలావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆలు మటర్ పలావ్ అంటే బంగాళదుంప బఠానీలతో పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ అండి, అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. అలాగే చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు కుక్కర్లో. ఈ పులావ్ని రైతాతో కానీ లేకపోతే నిమ్మకాయ పిండుకొనైనా హ్యాపీగా తినేయొచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పులావ్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మటర్ పులావ్ కోసం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేద్దాం, స్పైసీనెస్ కోసం అండి. నేను ఒక గ్లాస్ రైస్ కోసం ఇలా 4 గ్రీన్ చిల్లీస్ ఇలా పేస్ట్ చేసుకొని దీనిలో అలాగే ఒక యాలుక్కాయ, 4 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను. అప్పుడు మసాలా సరిపోతుంది. వేరే ఏ మసాలా వాడకుండా న్యాచురల్గా ఎక్కువ మసాలాస్ లేకుండా వేసుకోవచ్చు. మీకు స్పైసీనెస్ కోసం పచ్చిమిరకాయలు వద్దనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే పులావ్ రెడ్ కలర్లో వస్తుంది. అదే ఇలా యాడ్ చేస్తే వైట్గా ఉంటుంది. నాకు వైట్ కలర్ ఇష్టం కాబట్టి నేను ఇలా పచ్చిమిరకాయ పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఆలు మటర్ పలావ్ కోసం మటర్ అంటే బఠానీలు కదా, ఇప్పుడు ఆ బఠానీలు యాడ్ చేయండి. బఠానీలు బాగా వాష్ చేసేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి అలాగే ఆలు యాడ్ చేద్దాం. బంగాళదుంప ఇలా ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలు యాడ్ చేయండి. 2 చిన్న టమాటోస్, చిన్న సైజ్ టమాటోస్. టమాటా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. నేను ఇప్పుడు ఇలా టమాటాలు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రైస్ యాడ్ చేద్దాం. ఇలా రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేద్దాం. మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకుంది మామూలు రైస్ కాబట్టి 2 గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలండి. వాటర్ ఉప్పుగా ఉంటే అప్పుడు రైస్ ఉడికేసరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కాస్త కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూత క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది 3 విజిల్స్ రానివ్వాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ కుక్కర్ని ఇలా ఓపెన్ చేసుకుందాం. వావ్, ఆలు కా మటర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా చక్కగా అంతా ఉడికిపోయిందండి. ముక్కలన్నీ ఉడికిపోయి చక్కగా తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. అంతేనండి, వెరీ ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ
ఆలు మటర్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా త్వరగా ఇలా కుక్కర్లో చేసేసుకోవచ్చండి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీరు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. పెరుగు చట్నీ అంటారు కదా, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒట్టిగా అయినా అన్నీ ఈ ఆలు మటరు టమాటో వేసాం కదా, ఒట్టిదైనా తినేయచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.